ఒక్కసారి సావధాన చిత్తుడై బాగా నిర్మలమైన బుద్ధిని కల్పించుకుని ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని బాగా జ్ఞాపకానికి తెచ్చుకుని విరిసిపోతున్నటువంటి బాణాన్ని ఒకటాన్ని తన అక్షయ బాణ తునీరంలోంచి తీసి దాని మీదకి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విరిసిపోతున్నటువంటి తన యొక్క ఆ ఇంద్ర చాపంలోకి ఆ వింటినారికి తొడిగి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని ఒక్కసారి విడిచిపెట్టారు. ఆ ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం అపారమైన తేజస్సు విరజిమ్ముతూ బయలుదేరి ముందుకు ప్రయాణం చేసింది. ఆ విడిచిపెట్టబడినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తర క్షణంలో ఆ రావణాసురుని యొక్క వక్షస్థలంలోకి దూరి అది ఆ కింద ఉన్నటువంటి భూమిలోకి ప్రవేశించి నెత్తుటితో కూడినదై భూమిలోకి వెళ్ళి బాగా గుచ్చుకుని పైకి లేచి మళ్ళీ వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయబాణ తూణీరంలోకి ప్రవేశించింది. అంతే చేత పట్టుకున్నటువంటి ధనస్సుని విడిచిపెట్టేసిన వాడై గుండెలలోంచి నెత్తురు కారిపోతుండగా ఒక్కసారి 10 తలలతో కూడినటువంటి రావణుడు ముఖం నుంచి గుళ్ళి నెత్తుడితో కింద యుద్ధ భూమిలో పడిపోయింది. అంతే పడిపోగానే ఒక్కసారి పైన ఉన్నటువంటి దేవతలు, మహర్షులు, యుద్ధ భూమిలో ఉన్నటువంటి వానరులు అందరూ కూడా సంతోషంతో భేరీలు, ఢంకాలు అన్నింటినీ మోగించారు. మహానుభావుడు అంత కష్టపడి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణాసురుణ్ణి వధించి మానవ జాతికి కీర్తి తెస్తే లోకంలో ఎక్కడ చూసినా జయ జయస్థానాలే, ఎక్కడ చూసినా భేరీల యొక్క నాదాలే. ఆకాశంలోంచి పుష్ప వృష్టి కురిసింది ఆయన మీద.